రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే కోహెడ మార్కెట్ నిర్మిస్తానని ఇచ్చిన హామీని నేడు సీఎంగా నెరవేరుస్తున్నానని గర్వంగా ప్రకటించారు. 1,00,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం నేడు కూలేశ్వరమైన తాము దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసి చూపిస్తున్నామన్నారు. కాళేశ్వరం లేకపోయినా వ్యవసాయం పండుగ అని నిరూపించామని, కూలేశ్వరం నేతల సలహాలు తమకు అక్కర్లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అనే కారు పూర్తిగా షెడ్డుకు చేరిందని, దానికి ఎన్ని రిపేర్లు చేసినా ఇక పనికిరాదని ఎద్దేవా చేశారు. తాము 2034 వరకు అధికారంలోనే ఉంటామని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టి తీరుతామని పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ నెల 15లోగా కేంద్రం వడ్లు కొనకపోతే వారి సంగతి చూస్తామని, మోదీని చూపించి భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్లు మనం కొట్లానం ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలో కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని, అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డు ఎక్కితే, ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. జడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటుంది. మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కడతా అన్నాడు. కానీ ఎన్నికైన తర్వాత మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఆయన లాక కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి మీరీడ కుర్చేసుకొని కూర్చొని ఈ ఫ్రూట్ మార్కెట్ను డిసెంబర్లో పనులు ప్రారంభించే విధంగా మీరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటలు పనులు చేయించండి. మీకు అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు అడ్డం పడ్డా, కాళ్ళలో కట్టెబెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునేది చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడ ఫ్రూట్ మార్కెట్ను పూర్తి చేసుకునుడే. ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈనాడు మీ సోదరుడిగా మీరు అండగా నిలబడ్డారు. మీరు ఇచ్చిన ధైర్యంతో ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉండే మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపు అని అల్లా తప్పగా రాలే. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటూ వచ్చినాం. 12 ఏళ్ళు అయింది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మీకే మాటలు వచ్చనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించరో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు.
మర్యాద వరకు మర్యాద, మర్యాద దాటితే మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తూనే ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. అందుకే మిత్రులారా, ఈనాడు మనం అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సత్సంబంధాలు పెట్టుకుందాం. మన అవసరాలు వారికి విజ్ఞప్తి చేద్దాం. మనకు కావాల్సిన అనుమతులు నిధులు తీసుకో. తెలంగాణ రెవెన్యూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, కోహెడ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పురోగతిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని మంత్రి తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచితే తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించిందని వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను హేతుబద్ధీకరించామని, తాను బాధ్యతలు చేపట్టాక సుమారు 3,500 పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేశారని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేసే ప్రసక్తే లేదని, భూముల కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేదని, గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిన అసైన్డ్ భూముల లావాదేవీలపై కఠిన నిఘా ఉంచామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అధునాతనమైన సౌకర్యాలు, వయోవృద్ధులు వచ్చిన చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ కు వచ్చిన, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్ని వసతులతో అత్యంత అధునాతనమైన కార్పొరేట్ స్థాయిలోని సబ్ రిజిస్ట్రార్లను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఈనాడు ఇది 5వది. ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా దీన్ని ఎంఎస్ఎం ఏదైతే కార్పొరేషన్ సంస్థ ఉందో వారి ఆధ్వర్యంతో, వారి సహకారంతో 20,000 చదరపు అడుగులు, సుమారు 20 కోట్ల రూపాయలతో వారి సొంత నిధులతో ఈ ఇంటిగ్రేటెడ్ స్టాంపు ఆఫీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. వారికి ఆ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మలేషియా పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని, హైదరాబాద్ను చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. సెమీ కండక్టర్, ఏఐ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పోలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రైస్ మిల్లర్లు కీలక భాగస్వాములని, రైతులు, మిల్లర్లు ప్రభుత్వం కలిసి పనిచేస్తే తెలంగాణ గ్లోబల్ రైస్ హబ్గా మారుతుందని అన్నారు. బియ్యం ఎగుమతులను పెంచేందుకు తెలంగాణలో కొత్తగా ఏర్పాటయ్యే ఎగుమతి ఆధారిత రైస్ మిల్లులకు ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, యాంత్రీకరణ, ఆటోమేషన్కు మిల్లర్లు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉత్పాదకత పెరగడంతో పాటు కార్మికుల కొరత సమస్యను అధిగమించొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్న చారిత్రాత్మక చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. ఈ నెల 8వ తేదీ మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం బత్తిన సోదరులు అందించే ఈ ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రులు అధికారులతో కలిసి హై లెవెల్ రివ్యూ నిర్వహించారు. ప్రతి ఏటా ఉదయం పూట వచ్చే మృగశిర కార్తె ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రిపూట జనాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో తొక్కెసలాట జరగకుండా క్యూ లైన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ఉక్కపోత లేకుండా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపులు, సిపిఆర్ బృందాలు మరియు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. తొమ్మిదవ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తా ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి చేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. నా సోదరుడు పార్లమెంట్ సభ్యుడు అదే మాదిరిగా మా చైర్మన్ గారు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మరి ఈ మృగశిర కార్తీ వాళ్ళు ముహూర్తం ద్వారా చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ముహూర్తం 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 8 గంటలకైతే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 9వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మరి మా చైర్మన్ గారు, మా అనిలన్న, మా పొన్నమన్న, మేమందరం కూడా ఇక్కడనే ఉంటాం. ఎవ్వరు కూడా ఐదర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా బత్తిని కుటుంబం ద్వారా వేసే ఈ చేప మందు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆఖరి వ్యక్తి వరకు కూడా అందించే కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి అన్ని టీమ్స్ కూడా పనిచేస్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీ కానీ, వాటర్ సప్లై కానీ. 5 గంటల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై 2023లో రేవంత్ రెడ్డి టీం సభ్యుడిగా ఉన్న సమయంలో హార్డ్ డిస్క్ ఆధారంగా తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు నిర్ధారించారని ఆయన వెల్లడించారు. నాడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేస్తారని మండిపడ్డారు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని, అందుకే ఆయన తన పిఏ డ్రైవర్ను మార్చుకున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్తలు, మీడియా అధినేతలు, సినిమా వాళ్లతో పాటు వేలాది మంది ప్రైవేటు సంభాషణలను విన్నారని, ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 2023 జూలై మాసంలో ఈరోజు జరిగిన విచారణ అధికారులు తెలియజేసింది ఏంటంటే, జూలై మాసంలో నా యొక్క ఫోన్ నెంబర్ని వాళ్ళు ట్రాక్ చేయడం జరిగినట్టుగా ఆధారాలతో చూపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నికల దాకా, ఎందుకంటే మీడియా కమిటీ చైర్మన్గా గాంధీ భవన్లో క్రియాశీలకంగా అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండడం వల్లనే వాళ్ళు ఏదైతే డిస్క్ దొరికిందో ఆ డిస్క్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరి రాజేందర్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో బండి సంజయ్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో రేవంత్ రెడ్డి గారి టీం సభ్యులు, అట్లా సభ్యులందరినీ కూడా తీసుకున్నప్పుడు నన్ను రేవంత్ రెడ్డి గారి టీం సభ్యుల కింద నా యొక్క ఫోన్ నెంబర్ని కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టు చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రాక్ చేయడానికి వ్యవస్థ ఏ విధంగానైతే అధికారాన్ని నిలదొక్కుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చెప్పి వాళ్ళ సొంత పార్టీలో కూడా, ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ నాయకులనే కాకుండా వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా ఇప్పుడు ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ హరీష్ రావు గారిని కూడా ఇక్కడికి పిలిపించారు. హరీష్ రావు గారి ఫోన్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హరీష్ రావు గారి సొంత డ్రైవరు, సొంత పిఏని కూడా ఉద్యోగంలో తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మరి హరీష్ రావు గారే చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు అంటే ఓపెన్గా వచ్చి చెప్పారు, సొంత కన్న కూతురు ఫోన్నే ట్యాప్ చేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ దేశం? మేనల్లుడైనటువంటి హరీష్ రావు లాంటి ఫోన్లనే ట్యాప్ చేసినప్పుడు ఇక ఈటల రాజేందర్లు, రేవంత్ రెడ్డిలు, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు లెక్కేముంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తుమ్మిడిహట్టి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల రైతులకు సాగునీరు అందక తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ నుంచి ప్రాజెక్టుల నిర్మాణం వరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్ కేవలం బీఆర్ఎస్ తోనే ముడిపడి ఉందంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బ్యారేజ్ మరమ్మతులు అని చెప్పంటూ నేను కనీసం ఆ బోర్వెల్స్ కూడా డ్రిల్ చేయలేకపోతుండే అంటున్నా. టెస్ట్ బోర్వెల్ డ్రిల్ చేయలేకపోతుంది. సంవత్సర కాలం పడుతుంది అంటున్నా. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ ఏవైతే కృంగిపోయినాయో వాటి పునర్నిర్మాణానికి సంబంధించి టెస్టింగ్ కొరకు బోర్స్ వేయాలని చెప్పంటే అది కూడా వేయలేకపోతుందని చెప్పండి. ప్రాణహిత అదే తుమ్మిడి నిర్మాణం చేయవయా?
నీకు సాధ్యం కానప్పుడు ఉట్టి ఎందుకు ప్రజలను నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావా? మేము ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దిస్ ఈజ్ ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావు చేయవా? ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల మల్లిపు సంబంధించి తుమ్మటి ఏట వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకుంటే నువ్వు ఎంత ఎత్తు కడతావో కట్టు, ఏం ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఆ నిర్మాణం చేసి నదీ జల వినియోగం చేయలేకున్నట్టయితే ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అంటే, ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటాను. నీ ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన తప్పేది ఇస్తుందో, తెలంగాణ ప్రజల ఫ్యూచర్ నీకు పట్టలేదు. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏది ఇస్తుందో గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. రాష్ట్రంలో కరువు అంటూ ఏర్పడితే ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువుగానే నేనైతే భావిస్తాను అంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా తెలంగాణ ప్రజానీకాన్ని కరువులోకి నెట్టుతుందని చెప్పండి. రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుంది? నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు. కానీ రేపు ఎన్నికలు వస్తే మాత్రం రాబోయే ప్రభుత్వం ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక నానుడి అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 3 ఏళ్ల బకాయిలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ హయాం నాటి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు రాక పేద విద్యార్థులు స్విగ్గీ, జొమాటో బాయ్స్ గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుద్ధరణ పనులను చేసుకోవచ్చని, కానీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని హితవు పలికారు. జూలై 1లోగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే 1,00,000 మంది విద్యార్థులతో ట్యాంక్ బండ్ ముట్టడిస్తామని ప్రభుత్వంపై కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు అందలేదు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ స్కీము ఈ రోజు మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము 2 సంవత్సరాలది, ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలది ఇవ్వాల్సిన అవసరం ఉంది. 23, 24, 25, 24, 25, 25, 26 3 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు సుమారు 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇవాళ బడుగు బలైన వర్గాలు, పేద విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా? లేకపోతే గత ప్రభుత్వంలో బర్రెలు గొర్రెల స్కీమ్ పెడితే చదువులు అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు బర్రెలు గొర్రెలను కాసుకోమంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని అది కూడా లేని పరిస్థితికి వచ్చింది. ఆ 2 సంవత్సరాలు బోను ఈ కొత్తగా 3 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు ఫీ రియంబర్స్మెంట్ మీద ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు? కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని వెనక నుండి నడిపిస్తోంది ప్రధానమంత్రి మోదీయేనని ఆయన సంచలన ఆరోపణ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ పెట్రోల్ ధరలు పెంచి నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. దేవుళ్ల మీద ఓట్లు పెట్టి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయకుండా మాట తప్పారని, కేసీఆర్ 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసిందని వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉన్న వ్యవస్థనే కదా, నువ్వు కొత్తగా చేసేదేం లేదు. ఉన్న వ్యవస్థనే చక్కగా వాడు చేతనైతే లేదు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దేవుళ్ళ పేర్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పిండు కదా. ఇంట్లో భార్య చెప్పిందట, నువ్వు పోయి దేవుడి మీద ఒట్టు పెట్టి మునుగుతుంది, ఆ చేయనైనా చేయకపోతే రుణమాఫీ ఏమవుతుందో ఏం కథనో నాకు కూడా మంచిగా అనిపించలేదు. నువ్వు ఒట్టు తప్పిన నుంచి ఇంట్లో అంతా అటు ఇటు అవుతున్నది, తసమాస అవుతున్నది. నీకు కూడా పబ్లిక్ విపరీతంగా తిడుతున్నారు. నేను తిట్టుడు అంటే ప్రపంచంలో ఏ నాయకులు అంత తిట్టలేదో అన్ని తిడుతారు. నేను నాకైతే మంచిగా అనిపిస్తలేదు, నిద్ర పడతలేదు అన్నదట ఆయన భార్య. అప్పటి నుంచి ఏం చేస్తున్నాడో తెలిసిన, ఏడైతే ఒట్టేసిండో దేవుడి మీద ఒట్టేసిండో అన్ని గుళ్ళు తిరుగుకుంటాయి. 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఇచ్చుకుంటా ఆ దేవుడి గుడికి ఇచ్చుకుంటా దండం పెట్టుకుంటా తప్పైందని చెప్పుకుంటా వస్తున్నాడు. నిజంగా జోక్ కాదురా, వాస్తవం ఇది, నిజం హనుమంతు, వాస్తవం ఇది. సిద్ధులగుట్ట కూడా వస్తారు చూడు, సిద్ధులగుట్ట మీద కూడా పెట్టిండు ఒట్టు. సిద్ధులగుట్ట పాపం జీవన్ రెడ్డి డెవలప్ చేసిండు దాన్ని. రానట్లయితే ఒక 4 రూపాయలు నచ్చవచ్చు చూద్దాం. ఉన్న వ్యవస్థనే కదా, నువ్వు కొత్తగా చేసేదేం లేదు. ఉన్న వ్యవస్థనే చక్కగా వాడు చేతనైతే.
ఏపీ సీఎం చంద్రబాబును జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి తరపున తనను రాజ్యసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు సీఎంకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భేటీలో లింగమనేని రమేష్తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అవనిగడ్డ ఎమ్మెల్యే మంటలి బుద్ధాప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద పేకట చేర్చడంపై వస్తున్న విమర్శలకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు 3% రిజర్వేషన్ కల్పించి గడిచిన డిఎస్సీలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా 400 మందికి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే స్పోర్ట్స్ కోటాలో పేకాటను చేర్చడంపై వైసీపీ నానా యాగి చేస్తోందని మంత్రి మండిపడ్డారు. పేకాట అనేది మెదడు పనితీరును, ఐక్యూను పెంచే ఆట అని సమర్థించారు. కత్తిని కూరగాయలు కోయడానికైనా వాడొచ్చు, హత్యలు చేయడానికైనా వాడొచ్చంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటి వరకు పేకాట కోటాలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎంపికలు నష్టపోయామని భావిస్తే అభ్యర్థులు న్యాయ పోరాటం చేసుకోవచ్చని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ విధమైన పరీక్ష లేకుండా వాళ్ళ యొక్క ప్రతిభ అనేది ఒక క్రైటీరియాగా తీసుకొని వాళ్ళకు వచ్చిన అవార్డులు, వాళ్ళకు వచ్చిన మెడల్స్, వాళ్ళు సాధించిన అంతర్జాతీయ జాతీయ పథకాలను చూసి స్క్రూటినీ చేసి చట్టబద్ధంగా 400 చిల్లర పోస్టులను ఫిలప్ చేశాం స్పోర్ట్స్ కోటాలో. ఈరోజు ఎన్నో కుటుంబాలు దానివల్ల టీచర్లుగా ప్రమోట్ అయ్యి ఈరోజు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు అవహేళన చేస్తాను. కేవలం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మైనారిటీ వింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై, దుర్మార్గపు పాలనపై మైనార్టీ నేతలు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. మైనార్టీ నాయకులు కేవలం తమ వర్గానికే పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై పోరాడే ప్రజానాయకులుగా ఎదగాలని సూచించారు. జగన్ అధికారాన్ని పరమావధిగా భావించకుండా విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కొన్ని శక్తులు ఏకమై అబద్ధపు ప్రచారాలతో అధికారాన్ని చేజిక్కించుకున్నాయని, చంద్రబాబు ప్రభుత్వం తన 2 ఏళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా మోసం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజకీయ చరిత్ర గురించి ఆయన చెప్పుకునే ఘనమైన చరిత్రలో ఇప్పుడు అబద్ధాలు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలన్నా ఆయనకు అర్థం కావట్లా. అబద్ధాలు చెప్పాలన్నా ఏం అబద్ధం చెప్పాలన్నా అర్థం కావట్లా. దాంట్లో ఆయన ఎగ్జాస్ట్ అయ్యాడు. మనం మంచి గురించి చెప్పాలంటే మనకు ఎట్లయితే కుదిరేది కాదు, ఒక జాబితా తీసి ఆయన అబద్ధాల్లో ఏం చెప్పాలన్నా కూడా ఆయనకు అర్థం కాదు. అందుకే ఏం చేస్తున్నాడు, ఒక 1 నెల రోజులు మనం పత్రికలు మీరు తిరిగేసి చూడండి, 1-2 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మా ప్రభుత్వం ఇదిగో ఇది చేసింది అని చెప్పేవి ఏమన్నా కనపడతాయా? సూపర్ 6 పూర్తిగా, సూపర్ 7 పూర్తిగా అమలు చేశాను, రాసి పెట్టుకోండి అని అంటాడు. అంతే తప్ప ఇదిగో ఈ పథకం ఇంత చేశాను, ఈ పథకం ఇంత చేశాను, ఇంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇంత ఇది. రంగారెడ్డి జిల్లా గండిపేట భూముల కబ్జా కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను నకిలీ జీవోలు, నకిలీ పత్రాలతో కబ్జా చేయడానికి యత్నించిన కేసులో బ్రహ్మనాయుడిని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. KV Bulletin updates. Keep watching Raj News.